పెట్రో ఉత్పత్తుల కొరతపై సామర్లకోటలో సిపిఎం ఆందోళన. తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ అధికారులకు శ్రీనివాస్ వినతి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుత కాకినాడ జిల్లాతో సహా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. యుద్ధ నేపథ్యంలో పెట్రోల్ ఉత్పత్తుల కొరతను కృత్రిమంగా సృష్టిస్తూ ధరల పెంపుదలకు కుట్రలు సాగుతున్నాయని సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామర్లకోట రెవెన్యూ కార్యాలయం వద్ద శనివారం పెట్రోల్ డీజిల్ కొరతపై సిపిఎం పట్టణ కన్వీనర్ బాలం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి తక్షణ చర్యలు చేపట్టాలని తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. సిపిఎం కార్యదర్శి కరణం గోవిందరాజు, బాలం సత్యబాబు, తులసీదాస్, బాలం హరిబాబు, కరణం ఏడుకొండలు, చరణ్ తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ధరలు పెంచరాదని, తక్షణమే పంపిణీపై సత్వర చర్యలు చేపట్టాలని శ్రీనివాస్ కోరారు. రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని అధికారులకు వివరించారు. పరిష్కరించాలి డీజిల్ కొరతను పరిష్కరించాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. పరిష్కరించాలి డీజిల్ కొరతను పరిష్కరించాలి డీజిల్ కొరతను పరిష్కరించాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. ఈరోజు సామర్లకోట పరిసర ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత సమస్యపై సామర్లకోట తహసీల్దార్ గారి వారికి విజ్ఞాపన ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నిన్న అలాగే ఈరోజు కూడా ప్రతి బంకు కూడా పెద్ద పెద్ద లైన్లు ఉండడం జరుగుతోంది. డీజిల్ రైతులు వ్యవసాయ నిమిత్తం ట్రాక్టర్లు ఇంట్లకి డీజిల్ వాడకం ఉంది కాబట్టి వారందరూ కూడా ఈరోజు డీజిల్ లేక వ్యవసాయ పనులు అయ్యి ఆగిపోవడం అనేది జరుగుతుంది. మరో పక్క ప్రజానీకం మొత్తం కూడా ఈ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ కూడా డీజిల్ ఈ సమస్య మీద పెద్ద పెద్ద లైన్లు ప్రతి బంకులో కూడా ఉన్నాయి. అంటే ఇది ఏమైనా కృత్రిమ కొరత సృష్టించడానికి ఏమైనా ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారని చెప్పేసి ఒక పక్క అనుమానం కలుగుతోంది. తక్షణమే ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పేసి డీజిల్ని పెట్రోల్ని యథావిధిగా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. మరొక పక్క ఎన్నికలు అయిపోయాయి కాబట్టి డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతారని చెప్పేసి ఒక లీకేజ్ వార్తలు కూడా వస్తున్నాయి. మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం. డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడానికి వీలేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పాత రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ రేట్లకి ఇవ్వాలని చెప్పేసి మేము కోరతా ఈరోజు సామర్లకోట తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.